హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ, అదేంటంటే నేను వీట్ ఫ్లోర్తో చేసిన లేయర్ పరాటాకి సర్వ్ చేసిన ఎగ్ కీమా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. ముందుగా మనం ఒక 6 గుడ్లు ఉడికించుకొని చక్కగా పీల్ చేసి పెట్టుకోవాలన్నమాట. 6 గుడ్లకి నేను కొలతలు చెప్తున్నాను, నలుగురికి సూపర్గా సరిపోతుంది. ఇలా ఉడికించి పెట్టుకున్న గుడ్లని కొంచెం చల్లారబెట్టుకొని ఇలా మనం గ్రేట్ చేసుకోవాలి. మీరు చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ గ్రేట్ చేస్తే మనకి ఇది అచ్చం కీమా లాగా కనబడి తినేటప్పుడు ఆ ఫీల్ అయితే వస్తుంది. ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెనం పొయ్యి మీద పెట్టి అందులో 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి, అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది. 6 గుడ్లకి 3 పెద్ద ఉల్లిపాయల్ని చిన్నగా తురుముకొని వేసుకొని ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మనం వేయించుకోవాలన్నమాట. ఇలా మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యి కలర్ మారాలి, అంతేగాని బ్రౌన్గా అయిపోకూడదు. ఇలా కలర్ మారిన 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే వాటిని కూడా కాసేపు వేయించాలి. ఇప్పుడు మనం 3 ఉల్లిపాయలకి 3 పెద్ద టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడితే ఇవి మగ్గిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే టమాటాలు మెత్తబడతాయో అప్పుడు మనం అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే చిటికెడు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి. ఈ పొడులన్నీ మీ చాయిస్ అండి, స్పైసీనెస్ కావాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కసూరి మేతి అంటారు కదా, దాన్ని ఇలా మెదుపుకొని వేసుకోవాలి. ఇది వేయడం వల్ల భలే ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలన్నమాట. అంటే మనం వేసిన ఈ టమాటాలు ఇవన్నీ కూడా చక్కగా కూరలాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ తురిమి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ కీమా, దీన్ని వేసేయాలి. దీన్ని వేసేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు వాటర్ ఎగిరిపోయినాయి అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది లూజ్గా ఉండగానే దింపుకుంటే చల్లారాక మరీ గట్టిపడిపోకుండా ఉంటుంది. సో ఇక నేను కొంచెం వాటర్ పోసి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాను అనమాట. ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోనే మనం దింపేసుకోవాలి, అప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఆఖరికి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది. మనకి రోటీ పరాటాలోకి భలే మంచి కాంబినేషన్. అంతేకాకుండా ఫ్లేవర్డ్ రైస్ ఉంటాయి కదా, జీరా రైస్ లేకపోతే ప్లెయిన్ పులావ్, వాటికి కూడా బాగుంటుంది. మరి మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.